ఎస్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్. ఓకే, మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు క్రియేటివ్ గా జీనియస్ గా ఆన్సర్ చెప్పాలి. SBIT లో చాలా మంది జీనియర్స్ ఉన్నారని మాకు తెలుసు. ఉన్నారా? ఎస్, మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది? మైసెల్ఫ్ ఉజ్వల. ఉజ్వల, నైస్ నేమ్ ఉజ్వల. హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది? బ్రేకప్ అయినప్పుడు హిమాలయాలకు వెళ్ళాలి. నీతో బ్రేకప్ ఐ గో టు హిమాలయ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సుజిత్, హిమాలయాలకి వెళ్ళాలి అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఆఫ్టర్ మ్యారేజ్. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? రొమాంటిక్, కమ్ ఆన్. అంటే సుజిత్ పెళ్ళి అవ్వగానే హిమాలయాలకు వెళ్దామని అనుకుంటున్నావు? అవును. అంటే పెళ్ళి అవ్వగానే పెళ్ళని చూడ అమ్మో ఈ టార్చర్ ఎందుకురా బాబు అని వెళ్తావా? అలా కాదు, పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతా. పెళ్ళని తీసుకుని వెళ్ళిపోతావు. రాడి చెప్పమ్మా, నీ పేరేంటి? మైసెల్ఫ్ రుక్మిణి. 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 ఎస్ రుక్మిణి, హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది? బీటెక్ సబ్జెక్టులు అన్ని వెళ్ళినప్పుడు హిమాలయకి వెళ్ళాలనిపిస్తుంది. కష్టం కదా. హలో, బ్యాక్లాగ్లు ఉంటేనే స్టూడెంట్స్. మైసెల్ఫ్ కౌశిక్. హిమాలయాలకి వెళ్ళాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా లవరు తన బాయ్ బెస్టీ సినిమా హాల్లో దొరికినప్పుడు. నా పేరు రాజేష్ శర్మ. ఓకే శర్మ, హిమాలయాలకి వెళ్ళాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? మన ఫ్యామిలీతో యానిమల్ సినిమా పోయినప్పుడు అనిపిస్తుంది. మై నేమ్ ఇస్ శ్రవంతి. శ్రవంతి, ఎలాంటి సందర్భాల్లో హిమాలయాలకు వెళ్ళాలనిపిస్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినప్పుడు హిమాలయాస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు, నీ బెస్ట్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉండొద్దా? నాకు చెప్పలేదు కదా తనకి ఉన్నాడని. అవునా? సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది నీకు తెలియకుండా. ఈ బాయ్స్ అందరు వేస్ట్. హలో రా, ఎక్కడున్నారా? ఈ బాయ్స్ అందరు వరస్ట్. హలో రా, ఎక్కడున్నారా? ఇంతేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్ డబ్బులు అడిగితే ఏమని చెప్తారు? మై నేమ్ ఇస్ షోయబ్. ఓకే షోయబ్, ఫ్రెండ్ డబ్బులు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఇప్పుడే పక్కనోడు కొట్టారా, ఫోన్ పే చేశాను రా. ఇప్పుడే ఇచ్చేసాను. ఇప్పుడే జస్ట్ ఫోన్ పే చేశాను. ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు అడిగినా ఒకటే డైలాగ్. ఫోన్ చేసి అరే ఒక 150 కావాలరా. ఇప్పుడే పెట్రోల్ కొట్టించారా. అరే ఒక 150 కావాలరా. ఇప్పుడే ఫ్రెండ్ గడికి మంచూరియా తిన్నారు వాడు నేను కలిసి. ఒక 150 కావాలరా. ఏ లేదురా పాప, ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నారా. ఒరే నీ దగ్గర ఎప్పుడు ఉన్నారా? ఎప్పుడు లేవురా. మై నేమ్ ఇస్ మానస. మానస, నువ్వుండే చోటే చెప్పమ్మా. మానస చెప్పమ్మా, ఫ్రెండ్ డబ్బులు అడిగినప్పుడు ఏమని ఆన్సర్ చెప్తావు? డబ్బులు ప్రింట్ అవుతున్నాయి, ఆడిన తర్వాత ఇస్తాను. ఓ యు మీన్ యు ప్రింటింగ్ దొంగ నోట్స్? పోలీసులు చూడండి, పట్టించుకోండి మానస. పేరు చెప్పు. మైసెల్ఫ్ మధురిక. మధురిక, నీ జడ బాగుంది తెలుసా? మధురిక, మీ ఫ్రెండ్ డబ్బులు అడిగితే నువ్వేమని ఆన్సర్ చెప్తావు? డబ్బులున్నాయి కానీ మొత్తం చిల్లరేరా. మనదంతా చిల్లరల్లం రా మనం. నా పేరు హేమశ్రీ. హేమశ్రీ, క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్రెండ్ నిన్ను డబ్బులు అడిగింది అనుకో, నువ్వు చెప్పే సాకులు ఏంటి? డబ్బులు అయితే ఉన్నాయి కానీ ఇవాళ శుక్రవారం మా అమ్మగారు ఇవ్వద్దని చెప్పారు. దొంగ, ఈరోజు సండే అంటే శుక్రవారం ఫోన్ చేయి. అంటే శుక్రవారం ఫోన్ చేస్తే శుక్రవారం కాదండి. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి విషయాలని మీరు తొందరగా మర్చిపోతారు? మైసెల్ఫ్ సంధ్య. ఎలాంటి విషయాలను నువ్వు తొందరగా మర్చిపోతావు? అప్పుడప్పుడు లిప్స్టిక్ కళ్ళ కాజల్ పెట్టుకోవడం మర్చిపోతాను. ఇగో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బాయ్ ఫ్రెండ్ దగ్గరికి హస్బెండ్ అంటే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకు. అప్పుడు కూడా మర్చిపోతానని చూసి తడుచుకొని పారిపోవాలి వాడు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఇంకో పెళ్లి చేసుకున్నావా? మై నేమ్ ఇస్ షోయబ్. ఎలాంటి విషయాలు నువ్వు మర్చిపోతూ ఉంటావు? సార్ చెప్పిన లెక్చర్. ఎందుకు అడుగుతుంటానిక? హాయ్, ఐఎమ్ రాజా. ఎలాంటి విషయాలను నువ్వు తొందరగా మర్చిపోతావు? ఇక్కడ ఉన్న అందమైన అమ్మాయిని చూసి నా గర్ల్ ఫ్రెండ్ మర్చిపోతా.
నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు దాచిపెట్టిన సీక్రెట్ ఏంటి? హాయ్, దిస్ ఈస్ సౌమ్య. ఇప్పటి వరకు ఎవరికి చెప్పిన ఒక సీక్రెట్ చెప్పు. నాతో ప్రభాస్ డైలీ కాల్ మాట్లాడతారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. హాయ్ ఐమ్ బాలు. ఇప్పటి వరకు నువ్వు దాచిపెట్టిన పెద్ద సీక్రెట్ ఏంటి? నా ఫ్రెండ్ గారు లైన్ ఇస్తున్నా నాకు పడిపోయిందని చెప్పబో. పడిపోయిందా? హాయ్ నా పేరు అరవింద్. ఇప్పటి వరకు నువ్వు దాచిపెట్టిన పెద్ద సీక్రెట్ ఏంటి? మా తాతయ్య పేరు అంబానీ. మై సెల్ఫ్ సంధ్య. నేను మా కాలేజ్కి ప్రిన్సిపల్ అని మా ప్రిన్సిపల్ చెప్పినప్పుడు. మై నేమ్ ఇస్ శ్రవంతి. శ్రవంతి, నువ్వు ఇప్పటి వరకు దాచిపెట్టిన సీక్రెట్ ఏంటి? క్లాస్ రూమ్ లో నిద్రపోవడం. సాహసం అనే చెప్పాలి. క్లాస్ రూమ్ లో నిద్రపోవడం. మీ పేరెంట్స్ తెలియదు, మీ ఫ్రెండ్స్ తెలియదు. ఎలా నిద్రపోతావు? కళ్ళు తెరిచి నిద్రపోతావా? ఆర్ఎంఎస్ పీరియడ్ లో సార్ కి కూడా తెలియకుండా నిద్రపోతా. సార్ క్లాస్ చెప్తుంటే సార్ కూడా తెలియకుండా నిద్రపోతావు. తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు లక్కీ అని ఎప్పుడు ఫీల్ అవుతారు? ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ మా డాడీ అయినప్పుడు. ఈ డాడీ స్లిప్ అంటావా లేకపోతే ఏంటమ్మా చిట్టీలు పెడుతున్నావు అంటే ఏమంటావు? డాడీ మీ కూతుర్నే కదా, ఏమైతుంది ఎగ్జామే కదా, పాస్ అవని. ఐఎమ్ రాజా. రాజా, నువ్వు లక్కీ అని ఎప్పుడు ఫీల్ అవుతావు? నా ఫ్రెండ్ గారి క్రష్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు. మై నేమ్ ఇస్ సింధు. ఓకే సింధు, చెప్పు సింధు. నువ్వు బాగా లక్కీ అని నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు? క్లాస్ లో ఫోన్ యూస్ చేస్తూ దొరకకుండా ఉన్నప్పుడు. ఐఎమ్ ప్రసన్న. ప్రసన్న, నువ్వు ఎప్పుడు లక్కీ అని ఫీల్ అవుతావు? అన్ని కొనిచ్చే బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు. బాయ్ ఫ్రెండ్ దొరికితే ఫస్ట్ ఏం కొని ఏమని అడుగుతావు? ఐఫోన్ కొనిచ్చమని. ఐఫోన్. మై నేమ్ ఈస్ ప్రవీణ్. నువ్వు చాలా లక్కీ అని ఎప్పుడు ఫీల్ అవుతావు? ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాసి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు. ఓ, ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు. ఐ యామ్ హేమశ్రీ. హేమశ్రీ, బ్యూటిఫుల్ హేమశ్రీ, చెప్పు ఎప్పుడు నువ్వు లక్కీగా ఫీల్ అవుతావు? కాలేజ్ క్యాంటీన్లో మటన్ బిర్యానీ పెట్టినప్పుడు ఫస్ట్ నాకు దొరికితే. సూపర్.